హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో C20 మరియు C16 సప్లిమెంటరీ అండ్ రెగ్యులర్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ SBTT నుంచి రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు చూడండి, C20 అంటే సెకండ్ ఇయర్ చదువుతుంటారు, ఫైనల్ ఇయర్ చదువుతుంటారు, అంటే 4th సెమిస్టర్ 5th సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు, అండ్ పాస్డ్ అవుట్స్ ఉంటారు కదా, C20 బయటికి వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా C16 బయటికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అంటే C23 ఈ నోటిఫికేషన్లో లేదమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదు. ఇది ఎవరైతే పాస్డ్ అవుట్స్ C20 వాళ్ళు, C16 వాళ్ళు, లేదా ఇప్పుడు C20 సెకండ్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీంట్లో చూడండి, కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తే, అంటే ఎగ్జామ్ ఫీజ్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు. దాంట్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుసు, నోటిఫికేషన్ వచ్చింది అనే విషయం. కానీ దీంట్లో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్, C16 స్కీమ్లో ఎవరు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అన్న విషయం మటుకు మనమే క్లియర్గా చెప్పగలుగుతాము. ఆ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను నీట్గా. ఇది ఫస్ట్ ఈ ఎగ్జామ్ ఫీజ్ వాటి గురించి చెప్పి, దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది, ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది చూద్దాం పైన లిస్ట్లో. ఇక చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జామ్ డేట్స్ చూడండి, ఇక్కడ April 18 నుంచి టెంటేటివ్లీ అన్నారు. అంటే ఎందుకంటే ఈ ఎలక్షన్ ఇంకా మనకి డేట్స్ రాలేదు కాబట్టి, దాన్ని బట్టి మీకు టెంటేటివ్ అనే ఒక రోజు అటు ఇటుగా ఏప్రిల్ ఎండింగ్లో మీకు, అంటే 18th పైన ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఫిక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా హార్డ్లీ మీకు 1.5 month ఉందమ్మా టైం ప్రిపేర్ అవ్వడానికి, ఓకేనా. నెక్స్ట్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ త్రూ ఆన్లైన్ ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతుందంటే 15వ తారీఖు నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టడం స్టార్ట్ అవుతుంది. అది ఎంత కట్టాలి అనేది కూడా కింద ఇచ్చినారు, మనం చూపిస్తాం. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే March 26 వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. అమౌంట్ పే చేసుకోవడానికి 11 రోజులు టైం ఉంది, 15 నుంచి 26 దాకా. ఒకవేళ మీరు మిస్ అయితే ఇంకొక 4 days ఎక్స్టెన్షన్, అది విత్ ఫైన్. ఒకవేళ మళ్ళీ మిస్ అయితే, మర్చిపోతే తత్కాల్తో ఇంకొక 2వ తేదీ వరకు, April 2 వరకు టైం ఉందన్నమాట. అండ్ లాస్ట్ డేట్, ఈ అప్లోడింగ్ ఆఫ్ సెషన్ మార్క్స్ అవన్నీ కూడా మీకు సంబంధించింది కాదు, అది కాలేజీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనము ఫీజు గురించి చూద్దాము. ఫీజు ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎంత పే చేయాలి అనేది ఇచ్చిన చూడండి. మొత్తం సెమిస్టర్ మొత్తానికి కలిపి ఫీజు ఎంత పే చేయాలి అంటే 550 రూపీస్. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే అది ఇంటర్నల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్, అడిషనల్ ఫీజు ఫర్ పాస్ సర్టిఫికేట్. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఈ 550 రూపీస్తో పాటుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసము 600 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు. అండ్ విత్ ఫైన్ అన్నాం కదా, ఒకవేళ లాస్ట్ డేట్ అయిపోతే 26వ తేదీ లోపల కట్టకపోతే ఇంకొక 600 రూపాయలు ఫైన్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. మళ్ళీ కూడా ఇంకా పే చేయకపోతే, 26వ తేదీ లోపల పే చేయకపోతే 3000 రూపీస్ తత్కాల్. ఇవన్నీ వీటి గురించి వదిలేసండి, మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు విత్ ఇన్ టైంలోనే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి, మీరు 26వ తేదీ లోపల 26th లోపల ఒక సెమిస్టర్కి 550 రూపీస్ ప్లస్ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అక్కడ ఎవరైతే మీ సేవలో కానీ ఇంటర్నెట్ సెంటర్లో ఉంటారో వాళ్ళ దగ్గర పే చేసి చేసుకోవచ్చు. లేదు మీరు చేయాలనుకుంటే దయచేసి డెబిట్ కార్డు యూజ్ చేయలేదు, అంటే ATM కార్డు వాడద్దండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే వాడండి, లేదా క్రెడిట్ కార్డు ఉంటే వాడండి. ఎందుకంటే మిడిల్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతే ఆ అమౌంట్ మీకు బ్లాక్ అయిపోతుంది, ఓకేనా. ఇంకొకటి, అటెండెన్స్ ఎవరికైతే షార్టేజ్ ఉంటుందో ఆ అటెండెన్స్ షార్టేజ్ కండోనేషన్ ఫీజు కూడా 800 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. less than 75 మీకు అటెండెన్స్ కానీ ఉన్నట్లయితే ఇది కండోనేషన్ ఫీజ్. ఇది మీ కాలేజీలో సార్ వాళ్ళు, మీరు కండోనేషన్ లిస్ట్లో ఉన్నారా, అంటే 75 బిలో ఉన్నారా, అబవ్ ఉన్నారా అనేది మీ కాలేజీలో మీ సార్ వాళ్ళని అడిగితే చెప్తారనమాట. కాలేజీకి ఇర్రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి 75 కంటే తక్కువ అటెండెన్స్ ఉంటే, 65-75 మధ్యలో ఉంటే ఈ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇది క్లియరా. ఇప్పుడు మనము ఈ C16 వాళ్ళ దానికి సంబంధించి వద్దాము.
ఈ C16లో ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, అదేవిధంగా C20లో కూడా ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లస్ సపరేట్గా కూడా రేపు ఇంకొక వీడియో కూడా చేస్తాను దాని మీద. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్తాను. చూడండి, ఇక్కడ పైన నీట్గా ఇక్కడ ఇచ్చినారు ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది చాలా క్లియర్గా ఇచ్చినారు ఈ డీటెయిల్స్. ఇక్కడ మనం చూసినట్టయితే క్యాండిడేట్స్ హూ అపేర్డ్ ఫర్ C20 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ విత్ పిన్ స్టార్ట్స్ విత్ 21 డ్యూరింగ్ అక్టోబర్-నవంబర్ 2023. అక్టోబర్-నవంబర్ 2023 ఎగ్జామ్స్లో మన జరిగినప్పుడు 5th సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసుంటారో వాళ్ళు ఫెయిల్ అయి ఉంటారు. అంటే మీకు ఐడియా ఉంది కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఒక బ్యాచ్ పోతారు, 5th సెమిస్టర్ ఒక బ్యాచ్ చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే రివర్స్ అయి ఉంటుంది. 5th సెమిస్టర్ అయిపోయిన వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వచ్చి ఉంటారు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనే వాళ్ళు 5th సెమిస్టర్ ఇప్పుడు కాలేజీలో చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే మొన్న అక్టోబర్లో 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుంటారో, ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయి ఉంటారు కదా, ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు 5th సెమిస్టర్ సప్లిమెంటరీ రాయడానికి లేదు. వాళ్ళకి కానీ ఏదైనా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉంటే రాసుకోవచ్చు, కానీ 5th సెమిస్టర్ మాత్రం రాయడానికి లేదు. మీరు ఎప్పుడు రాసుకోవచ్చు అంటే ఇప్పుడు 5th సెమిస్టర్ చదువుతూ ఉన్న పిల్లలు ఫెయిల్ అవుతారు కదా, వీళ్ళకి అక్టోబర్లో, నవంబర్లో 5th సెమిస్టర్ రాసిన రెగ్యులర్ పిల్లలకి కలిపి ఇన్స్టెంట్ సప్లై అనేది పెడతారు, అక్కడ మీరు రాసుకోవచ్చు. ఇది ఎవరికంటే 21 పిన్ నెంబరు, అంటే స్టార్టింగ్ 21తో స్టార్ట్ అయ్యి 5th సెమిస్టరు ఆల్రెడీ రాసుంటారు, ఫెయిల్ అయి ఉంటారు. ఇప్పుడు మొన్న అక్టోబర్లో రాసి ఫెయిల్ అయి ఉంటారు, వాళ్ళు ఈ 5th సెమిస్టర్ ఎగ్జామ్ ఇప్పుడు కట్టడానికి లేదు. ఓకేనా, ఇది క్లియరా? మీరు ఎప్పుడు కట్టుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇన్స్టెంట్లో మీరు కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 21 పిన్ నెంబర్ ఉండి ఇప్పుడు కాలేజీలో వెళ్తూ ఉంటారు 5th సెమిస్టర్కి, వాళ్ళు 5th సెమిస్టర్ ఫీజు అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్ అన్నీ కూడా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ C16కి వద్దాము. C16లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన చూడమ్మా, ఎవరైతే C16లో పిన్ నెంబరు 16తో స్టార్ట్ అవుతుందో, ఇక్కడ ఉన్న సెకండ్ పాయింట్ చూడండి, పిన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 16, ఇక్కడ ఉంది కదా 16 పిన్ నెంబర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది April-May 2024 ఎగ్జామ్. 16 పిన్ నెంబర్ స్టార్ట్ అయ్యే వాళ్ళు అంటే 2016లో డిప్లొమా చేరుంటారు కదా, వాళ్ళకి ఇంకా ఈ ఎగ్జామ్స్ లేవు. నెక్స్ట్ 17 చేరిన వాళ్ళ పరిస్థితి ఏమంటే ఉంది, ఎగ్జామ్ రాసుకోవచ్చు. వీళ్ళు 2017లో చేరిన వాళ్ళకి పిన్ నెంబర్ 17తో స్టార్ట్ అవుతుంది. దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్, బట్ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. చూడండి, ప్లీజ్ ఎగ్జామినేషన్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇంటూ C16 స్కీమ్. 2017-18లో చేరిన వాళ్ళు. ఇక్కడ నెక్స్ట్ ఇంకెవరు, క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ఫార్మసీ స్కీమ్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2018-19 పిన్ స్టార్ట్ విత్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది ఫార్మసీ వాళ్ళకి సంబంధించిన పిన్, ఇది మీకు సంబంధించింది కాదు, ఫార్మసీ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ April-May 20 ఎగ్జామినేషన్ లాస్ట్ ఛాన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ అంటే ఫార్మసీ స్కీమ్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2019-20 విత్ పిన్ స్టార్ట్స్ 19. ఇది 19 పిన్ నెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ రెండు ఫార్మసీకి సంబంధించింది, ఇవి పక్కన పెట్టండి. మనకి డిప్లొమాకి సంబంధించింది ఏమి అంటే ఈ పైన ఉండే రెండు, అంటే ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తున్నారో ప్రజెంట్ వాళ్ళు 5th సెమిస్టర్ రాయడానికి లేదు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసుకోవచ్చు. అదేవిధంగా C16 స్కీమ్లో 2016లో చేరిన వాళ్ళు 16 పిన్ నెంబర్ ఎవరైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఈ ఎగ్జామ్స్కి నాట్ ఎలిజిబుల్. 17 పిన్ నెంబర్ ఉండేవాళ్ళు, వీళ్ళు 16 వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట, 17 ఉండేవాళ్ళు ఎలిజిబుల్, బట్ ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకా తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎగ్జామ్స్ ఉండవు 17 పిన్ నెంబర్ ఉండేవాళ్ళు. ఓకేనా, దీని మీద ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఫర్దర్గా క్లారిటీ కావాలంటే నేను ఓన్లీ దీనికోసమే సపరేట్ వీడియో ఒకటి చేస్తాను.
ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సెట్కి కూడా సంబంధించి ఒక వీడియో చేయాలి మీకు, అది కూడా చెప్తాను.